నిలువరా నికృత్య చేతదా నిలువరా వారి సురందరా మేము లేని సమయం పూర్తి నా నాతిని కొనిపొచ్చావు కరవాలము చేత నీ శిరముటలుగా చేతి భూమండలము మారుతారు నిలవరా సులువా ఇప్పుడే నల్ల రాళ్ళగా మార్చి వేసి నల్ల రాళ్ళు శిలా విగ్రహాలైపోదును గాక. ఏ నాగు బాలనాగు రా, నీ బావలు నీ భర్త వచ్చి శిలా రాళ్ళు అయిపోయారు, నల్ల రాళ్ళు అయిపోయారు రా. నాగు చూడవే నీ భర్త నీ బావలారా నాపై యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి నా భర్త మా బావలు ఆరుగురు లేకపోయినారే, ఇక నేను ఎంతని ఏకుతును, ఇక నాకు దైవము చేసిన దైవమా అయ్యా. ఏమి చూసిదివా నీ భర్త పని, చూసిదివా నీ యొక్క భావనను ఏం చేశాను. ఇకనైనా అయ్యా ఇకనైనా మమ్మేలుమయ్యా సుగుణాకరా 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 ఇకనైనా మమ్మేలరా సుగుణాకరా సుగుణాకరా. అయ్యా మగడును పావలు మరిసేనలను మగడును పావలు మరిసేనలను రాళ్ళగా చేసిన నీ పగలు తీరగా ఇక నేను నన్నేలు మయ్యా సుగుణాకర సుగుణాకర. అయ్యా నా మగడు నా బావలు రాళ్ళగా మారినా కానీ ఇక నీకు నా పైన దయరాత కరుణ కటాక్షము లేదా? నీ పగ తీరినది కదా. నా భర్తను మా బావలను ఇక విడిచిపెట్టేవా? చెప్పాను, మునుముందు చెప్పాను, నీ భర్తను నీ బావల మొత్తము రాళ్ళని చేశాను. ఇంకొక మాట, నీ కసిగందు నీ కొడుకునడే వాడిని ఇక్కడ తీసుకొచ్చి వాడిని కూడా రాయి చేసి తొలుచుతా. వలదు అయినా ఈ దుష్టుడు దుర్మార్గుడు అన్నంత పని కూడా చేయనించినాడు. చేస్తాడో ఏమో. అయినా ఒక్క మాట చెప్పి నా కుమారుణ్ణి నా ప్రతిభతనమును కాపాడుకునేదను. అయ్యా ఒక్క మాట చెప్తున్నాను. ఏమి? ఇక నా కుమారుణ్ణి ఏమనకుము. నేను నిన్ను పొందవలనంటే, నీవు నా చెంతకు రావాలంటే నాకు 12 సంవత్సరములు వ్రతము ఉన్నది. 12 సంవత్సరం వ్రతమా? అవును. అట్టి వ్రతము గడువు తీరిన పిమ్మట నేను నీ సొంతమవుతాను. అంతవరకు తాళి ఉంటేనే నీకు మేలు జరుగును. ఒకవేళ తాళపై ఉండపోతే నీకు కీడు జరుగును. నన్ను ముట్టినచో నన్ను పట్టుకున్నను భస్మవుతావు. ఈ మాట నమ్మంటావా? ఏ శాంభవి, అంతేనా? 12 ఏళ్ళుగా వ్రతం పట్టేదట. ఈ వ్రతము సమాప్తాయదాకరణ ముట్టుదంటున్నది. ఆ తరువాత ఈ నీ వశమైతానంటున్నది. అయినా 12 ఏళ్ళు 12 రోజులుగా గడుపుతాను. ఆ తరువాత నా భార్య కదా. జై పీతాల, అంతవరకు దాకా నిన్ను చెరసంలో బంధిస్తాను. లేదు సరే, కానీ నేను పూజ చేసుకోవడానికి పుష్పములు ఫలములు పంపిస్తాను. మీరు పంపించాలి. మా గ్రామంలో పానుగంటి నా యొక్క నాగల్లపుడిలో
తమ్మల పెద్దమ్మన ఒక ముసలి ఉన్నది. దాని చేత పువ్వులు ఫలములు అన్ని నీ వ్రతానికి కావలసిన వస్తువులు పంపిస్తాను. నీవు పూజ చేస్తూ ఆ మందిరంలో ఉండవు. ఓ జై దేవతాల ఈ రాళ్ళు మొత్తము అక్కడ రాలి పో.